దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై మరలా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై ఆయనకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో. అనుదినము క్రమము తప్పకుండా దేవుని వాగ్దానాన్ని వినాలని ప్రభునామను మీకు తెలియచేస్తూ దేవుని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము 30వ కీర్తన 12వ వచనం, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇక్కడ మరి భక్తుడైనటువంటి దావీదు, రాజైనటువంటి దావీదు, సేవకుడైన దావీదు, యాజకుడైన దావీదు, దావీదుకు ఎన్ని బిరుదులో, గొర్రెల కాపరి అయిన దావీదు. అవును ప్రియులారా, నిజంగా నిత్యము ఈ 150 కీర్తనలు దాదాపుగా దావీదు గారే ఎక్కువ రాశారు. 5 మంది రాసినప్పటికీ ప్రతి కీర్తన కూడా దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి ఆరాధించడం మనకు కనబడతా ఉంటుంది. అంతేకాదు, మరి 2వ వచనంలో చూస్తే 30వ అధ్యాయము, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణము లేవదీస్తివి. నేను గోతిలోనికి దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించితివి. అందును బట్టి నేను నిత్యము నిన్ను స్తుతించెదను. దేవుణ్ణి స్తుతించుట్లో బలము, దేవుణ్ణి స్తుతించుట్లో ప్రియులారా ఎంతో ఆనందము. నిజంగా దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, దేవుని వాక్యములో 5వ వచనంలో అంటాడు ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచెను. సాయంకాలపున ఏడ్పు వచ్చి రాత్రినును ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమని నేను అనుకొంటిని. యెహోవా, దయచేసి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా, నేను నీకే మొరపెట్టి తిని, నా ప్రభువును బ్రతిమాలుకొంటిని. నేను గోతులోని దిగువాని ఎడల నా ప్రాణం వల్ల నీకేం ప్రయోజనము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే 11వ వచనం, నా ప్రాణమా మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసినావు. దేవుని నామానికి మహిమ కల. ఈ 30వ కీర్తన అంతా కూడా దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని ఆరాధించడం, దేవునికి మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే దావీదు తన హృదయములో ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, మన్ను దేవుణ్ణి స్తుతించదు, అది ఆయన సత్యముని గురించి వివరించదు గనక మనం జీవించిన కాలములోనే ప్రతి నిత్యము దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని చిత్తము జరిగించడం మాత్రమే నిరంతరము కృషి చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడు మన యొక్క అంగలార్పును నాట్యమా మార్చి మన గోనె పట్టను విప్పి ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తానంటున్నాడు. కాబట్టి నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని చెప్పినటువంటి దావీదు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మనము నిత్యము దేవుని స్తుతించడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. నిత్యము నిన్ను స్తుతించుట్లో, నిన్ను గణపరచుట్లో, నిన్ను ఆరాధించుట్లో, నీ చిత్తమును జరిగించుట్లో మీ కృప, మీ సహాయం మాకు అనుగ్రహించి అన్ని విధములుగా ఆశీర్వదించి ప్రతి కీడునకు దూరముగా ఉంచి మీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకుంటామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆరాధిస్తూ ఇతరులకు చేసి వారును మనము దేవుని దీవెనలకు పాత్రలు అవుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.